లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో హామీ అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 స్కీములను అమలు చేసింది కాంగ్రెస్. మిగతా పథకాల అమలు కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. మొత్తం 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది. దీనిలో భాగంగా వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు హామీలు అమలు చేసింది రేవంత్ సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 1,31,48,000 డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్ల లోపు వాడేవి దాదాపు 1,05,00,000 వరకు ఉన్నాయి. ఈ కనెక్షన్ల గురించి ప్రతి నెల కరెంటు బిల్లులపై విద్యుత్ పంపిణీ సంస్థలకు సుమారు 350 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ 1,05,00,000 ఇళ్లకు కరెంటు ఫ్రీగా ఇస్తే ఈ సొమ్మంతా డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక యూనిట్ కరెంటు సరఫరాకు సగటున ₹7.07 ఖర్చు అవుతోంది. అయితే 200 యూనిట్లు ఉపయోగించే వారికి ప్రస్తుతం సగటు వ్యయం కంటే తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వినియోగం ఆధారంగా ఏడాదికి 4,200 కోట్లు డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. యావరేజ్ సప్లై కాస్ట్ ప్రకారం చెల్లించాల్సి వస్తే ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అటు ఉచిత కరెంటు పొందే ఇళ్ల వినియోగదారుల వివరాల నమోదు కోసం ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఈ పథకం పొందాలనుకునే వారు కరెంటు కనెక్షన్ల వివరాలన్నీ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు కూడా నేరుగా పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కర్ణాటకలో కల్పించారు. ఇక్కడ కూడా అదే అమలు చేయబోతున్నారు.